ఎపిసోడ్ 12 ఆత్మ శాశ్వతము, ఆత్మ నిత్యము, సత్యము అని మనం చాలాసార్లు విన్నాము. అయితే ఇది మనకు జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది? ఇది తెలుసుకున్నందువల్ల మనకు ఒరిగేది ఏమిటి? శ్రీకృష్ణుల వారు మనలో ఉన్న విషాదం పోవాలి అంటే ఏమి తెలుసుకోవాలో దాన్ని గురించి చెబుతున్నారు. మనలో మానసిక ధైర్యం రావాలి అంటే మనం ఎవరో అర్థం చేసుకోవాలి. నేను, నాది అన్న వాటిలోంచి మాత్రమే దుఃఖం వస్తుంది. మనకు ఇతర ప్రాణులకు ఉన్న అతి ముఖ్యమైన తేడా ఏమిటి అని పరిశీలిస్తే మన గురించి మనకున్న అవగాహన అని తెలుస్తుంది. ఈ అవగాహన వల్లే మన గురించి మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. అందుకే మన గురించి మనం తెలుసుకోవాలి. మనం అంటే ఈ శరీరమా, మనసా లేక ఆత్మ అని తెలుసుకోవాలి అని వేదాంతం చెబుతుంది. కానీ ఒక్కసారి శరీరానికో మనస్సుకో బాధ కలిగితే ఆత్మ గురించిన ఆలోచనే రాదు. ఆత్మ సాక్షాత్కారము పొంది ఆత్మనిష్టలో ఉన్న మహానుభావులు అయితే ఈ శారీరక, మానసిక సుఖ దుఃఖాలకు అతీతంగా ఉంటారు. సరే, సామాన్య మానవులుగా మనం ఈ తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అందుకే భగవానుడు గీతలో ఈ శ్లోకం చెప్పారు. నత్వే వాహాం జాతునాసాం నత్వం నేమే జనాధిప నచైవ న భవిష్యమా సర్వే వయమతః పరం. నీవు కాని నేను కాని ఈ రాజులు కాని ఉండని కాలమే లేదు. ఇక ముందు కూడా మనము లేకపోవడం అనే సమస్యే లేదు. అన్ని కాలములలో మనం ఉన్నాము. ఆత్మ శాశ్వతము. శరీరము పోయినా కాని ఆత్మ నశించదు. మనం ప్రస్తుతమున్న శరీరము కన్నా ముందు కూడా ఉన్నాము. అలానే ఈ శరీరం పోయిన తర్వాత కూడా మనం ఇంకో శరీరంలో ఉంటాము అని భగవానుడు చెప్తున్నారు. ఈ విషయాన్ని నిత్య జీవితంలో ఎలా అన్వయించుకోవాలో ఇప్పుడు చూద్దాం. మనము రోజు చాలా రకాల సమస్యల్లో సతమతమవుతూ ఉంటాం. ఒక సమస్య ఉన్నప్పుడు మనము ఉన్నాము. ఆ సమస్య తీరిన తరువాత మనము ఉంటాము. కానీ కొన్ని సమస్యలు మనలను తీవ్రమైన అగాధంలోకి తోస్తాయి. ఇక వాటిలో నుంచి మనం బయటపడలేము అని తలుస్తాము. కానీ ఇది ఎంతవరకు నిజం? మనం ఇప్పటిదాకా చాలా సమస్యలను ఎదుర్కొన్నాము, కానీ వాటి నుంచి మనం ఏమన్నా నేర్చుకున్నామా అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే సమస్య ఏదైనా మన స్పందన ఒకేలాగా ఉంటుంది. ఎప్పుడూ హైరానా పడడం, ఉద్రేకాలతో ఊగిపోవడమే మనకు అలవాటైపోయింది. ఒక్కసారి స్థిమితంగా ఆలోచిస్తే మనకు ఈ నిజం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రతి ప్రాణికి వాటి శరీరాలు వదలాలి అంటే భయమే. చావు అనేది నిజమని మనందరికీ తెలిసిన సత్యం. మన పూర్వీకులు ఇప్పుడు ఆ శరీరాలలో లేరు. అందుకే భగవానుడు ఇలా చెప్పారు. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము, యవ్వనము, వార్ధక్యము ఉన్నట్లే మరి ఒక దేహము ప్రాప్తించును. ధీరుడైన వాడు ఈ విషయమున మోహితుడు కాడు అని భగవానుడు చెప్పారు. ఈ సత్యాన్ని మనం ఎంత బాగా జీర్ణం చేసుకుంటే అంత తేలికగా మనం ఈ జీవనమనే సుడిగుండంలో సతమతమవ్వకుండా ఉండగలుగుతాం. ఎపిసోడ్ 13 మాత్రా స్పర్శ. ఆత్మ సత్యము, నిత్యము అని మనం చెప్పుకున్నాము. ఈ విషయం నిజమే అని తెలిసిన సంయోగ వియోగాలు కలిగినప్పుడు మనం బాధపడుతూ ఉంటాం. ఎందుకంటే ఈ ఆత్మతత్వము మనకు అనుభవంలోకి రాలేదు కాబట్టి. మన మనసుకి, శరీరానికి కష్టం కలిగినప్పుడు బాధ రాకుండా ఎలా ఉంటుంది? దీని గురించే భగవానుడు రాబోయే శ్లోకాలలో సమాధానం చెప్పారు. మాత్రా స్పర్శాస్తు కౌతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్యాస్తాం స్థితిక్షస్వ భారత. ఓ కౌంతేయ, విషయేంద్రియ సంయోగము వలన శీతోష్ణములు సుఖ దుఃఖములు కలుగుచున్నవి. అవి ఉత్పత్తి వినాశశీలములు, అనిత్యములు కనుక భారత వాటిని సహింపుము. ఇక్కడ మాత్ర అంటే ఇంద్రియములు మరియు అంతఃకరణము. అంతఃకరణము అంటే మనస్సు, చిత్తము, బుద్ధి మరియు అహంకారము. ఒక వస్తువు యొక్క స్వరూపము తెలుసుకొనుటకు వాడే కొలబద్దను కూడా మాత్ర అని పిలుస్తారు. మనము బయట ఉన్న వస్తువులను తెలుసుకోవాలి అంటే మనకు ఇంద్రియాల అవసరం ఉంటుంది. చెవి, ముక్కు, కన్ను, నాలుక మరియు చర్మము ద్వారా మనము ఏ విషయాన్నైనా గ్రహిస్తాము. అవి మనసుకు చేరి కష్టము అనో సుఖము అనో ఒక సంకేతాన్ని ఇస్తాయి. అప్పుడు మనసు సుఖమో దుఃఖమో అనుభవిస్తుంది. కానీ మనము సుఖం వచ్చినా బాధపడటం అలవాటు చేసుకున్నాము. ఎందుకంటే ఈ వచ్చిన సుఖం ఎక్కడ పోతుందో అన్న భయం. చివరికి ఈ ద్వంద్వాలు ఏదో ఒక రకంగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అందుకే భగవానుడు శీతోష్ణ సుఖ దుఃఖద అని చెబుతూ అవి ఉత్పత్తి వినాశనములు అని కూడా చెప్పారు. అవి శాశ్వతమైనవి కావు. ఒక కాలంలో ఉండి మరో కాలంలో నశించేవి.
ఈ ప్రపంచం కూడా ఒక కాలంలో ఉండి మరో కాలంలో నశించేదే. అందుకే దీనిని మిథ్య అని అన్నారు. ఇటువంటి అనిత్యమైన దాని గురించి అనవసరంగా చింతించవద్దు అని బోధ చేశారు. సరే, ఈ సుఖ దుఃఖాలు అందరికీ అశాంతిని కలగచేస్తాయి. మరి మార్గమేమిటో రాబోయే శ్లోకంలో భగవానుడు చెప్తున్నారు. యం హినా వ్యదయంతి ఏతే పురుషం పురుషర్షభ సమ దుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఓ పురుష శ్రేష్ఠ, ధీరుడైన వాడు సుఖ దుఃఖములను సమానముగా చూచును. అట్టి పురుషుని విషయేంద్రియ సంయోగములు చలింపచేయ జాలవు. అట్టివాడే మోక్షమునకు అర్హుడు. మనకు పంచభూతాల్లో ఏదో ఒక దాని వల్ల కష్టమో సుఖమో కలగవచ్చు. గాలి మెల్లగా వీస్తే ఆనందం, గట్టిగా వీస్తే దుఃఖం. మరీ చల్లగా ఉన్నా మరీ వేడిగా ఉన్నా కష్టమే. అలానే మనకు ఇష్టమైన వారు మనతో ఉంటే మనకు ఆనందం, మనకు ఇష్టం లేని వారు లేదా మన శత్రువులు వస్తే దుఃఖం. ఇలా ఇంద్రియాలతో గ్రహించే వాటిని మాత్రా స్పర్శ అని అంటారు. ఈ స్పర్శలు మనము కోరుకుంటే వచ్చేవి కావు, అలానే మనం వద్దంటే పోయేవి కావు. వీటిని సమానంగా సహించగలిగిన వాడే ధీరుడు అని చెప్పబడతాడు. మనం ఈ ద్వంద్వాలను ఎందుకు సహించలేకపోతున్నాం? ఏది సత్యమో ఏది నిత్యమో దానిని తెలుసుకోలేకపోతున్నాం. అది తెలుసుకోవాలి అని కూడా ప్రయత్నించడం లేదు. అందరిలో ఉన్నది ఒకటే తత్వం, అదే పరమాత్మ. ఈ విషయం మనకు అనుభవంలోకి రావాలి అంటే మనం కొన్నింటిని వదిలేయాలి. ఈ సత్యాన్ని తెలుసుకోవటానికి బాబా 5 సమర్పించమన్నారు. అవే ప్రాణాలు, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి మరియు అహంకారము. పంచ ప్రాణాలు మనకు ఈ ప్రపంచం నుంచి వచ్చినవి కనుక అవి మనవి కావు. మనిషికి మరణం కలిగితే అవి పంచభూతాలలో కలిసిపోతాయి. అలా పోయేవి మనవి కావు. ఇక ఇంద్రియాలు మనసు చెప్పినట్టు ఆడతాయి. ఈ మనస్సే సుఖ దుఃఖాలకు కారణమవుతుంది. మనస్సు బుద్ధి మీద ఆధారపడుతుంది. ఒక్కోసారి మాట వినకుండా మారాం చేస్తుంది. ప్రియమైన వాటి వెంట పరుగులు తీసి కోరి కష్టాలు తెచ్చుకుంటుంది. ఇక అహంకారం నేను, నాది అనే భావనలో ఉంచి మాయలో పడవేస్తుంది. అందుకే బాబా వీటిని అర్థం చేసుకుని వాటిని అధిగమిస్తే అప్పుడు బ్రహ్మజ్ఞానం లభిస్తుంది అని చెప్పారు. ఇక్కడ భగవానుడు అటువంటి వాడినే ధీరుడు అంటున్నారు. అటువంటి ధీరుడే మోక్షానికి అర్హుడు అని కూడా చెప్పారు. సర్వం ఇదం తతం. సుఖ దుఃఖాలు మనల్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయని మనకి తెలుసు. తెలిసి కూడా వీటి నుంచి ఎందుకు బయటపడలేకపోతున్నాం అని ఆలోచించడం నేర్చుకోవాలి. 30 సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్ అయిన వాళ్లను మనం చూస్తూనే ఉంటాం. అలా ఒకే పనిని అన్ని సంవత్సరాలు ఎలా చేయగలుగుతున్నారు? ఇది ఒక బాధ్యత. కుటుంబాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. ఇక్కడ ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు ఉదయించవు. అందుకే ఇదివరలో ఇది కష్టం అనిపించేది కాదు.